నర్సంపేట మండలం బూత్ కమిటీ విస్తృత సమావేశంలో దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500కే గ్యాస్, అందరికీ 4000 పెన్షన్ సౌకర్యం, ఫీజు రీఇంబర్స్మెంట్, 5 లక్షల ఆరోగ్యశ్రీ, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంతో బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీలతో సమర్థవంతంగా పనిచేయించాలనే కార్యక్రమంలో ఈరోజు యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నికల సమయంలో చెప్పిన హామీలని టీఆర్ఎస్ పాలకులు నెరవేర్చకపోవడం, 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, ఇదంతా కూడా ప్రజలకి తెలిసినప్పటికీ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకత్వం ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి వెళ్ళి ఈ మోసాన్ని వారికి గుర్తు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఉంది అని చెప్పి ఈరోజు యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందరికీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో జరిగే ఈ యొక్క టీఆర్ఎస్ పాలకుల విధానాలు ప్రజలకు తెలియజెప్పాలి.